Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. ప్రతిరోజు రుచికరమైన వంటల్ని మీకు అందిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వంటలతో సిద్ధంగా ఉందండి. మరి చూద్దామా ఇవాళ మన వెరైటీస్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో మన ప్రేక్షకులు కోరుకునే వంటల్ని మన షెఫ్ రాజు గారు ఈజీగా టేస్టీగా చేసుకోవడం చూపిస్తూ ఉంటారు కదండి. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు, ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో మనీషా గారు మెయిల్ చేశారు రాజు గారు ఖమ్మం నుంచి. గోబీ ఇంకా క్యాప్సికమ్ కాంబినేషన్ లో రైస్ ఐటమ్స్ చేసి చూపించమని మెయిల్ చేశారు. గోబీ ఇంకా క్యాప్సికమ్ కాంబినేషన్ కొంచెం వెరైటీగా ఉంది, బట్ అంటే రెండు కూడా మంచి అంటే డిఫరెంట్ టేస్ట్ ఉన్నవి వెజిటబుల్స్. యాక్చువల్ గా ఫ్రైడ్ రైస్ లాంటి వాటిల్లో కంపల్సరీ మనం కొంచెం ఈ గోబీ ఇలాంటి వాడుతూ ఉంటాం కదా, క్యాప్సికమ్. కానీ రెండింటి కాంబినేషన్ అంటే బానే ఉంటుందా? రైస్ ఐటమ్ బానే ఉంటుంది, టేస్టీగా కూడా వస్తుంది. అది ఎందుకంటే మిక్స్డ్ వెజిటబుల్స్ అన్ని ఉంటే అదొక టేస్ట్ ఉంటుంది. సో ఈ రెండింటి వెజిటబుల్స్ అంటే అది ఇంకొక డిఫరెంట్ టేస్ట్ యాడ్ అవుతుందేమో కదా. ఓకే, మరి గోబీ క్యాప్సికమ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోబీ క్యాప్సికమ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన క్యాప్సికమ్ 1, బాస్మతి బియ్యం 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. గోబీ క్యాప్సికమ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఏదైనా రైస్ ఐటమ్ చేసుకోవడం మాత్రం చాలా సింపుల్. అంటే ఎస్పెషల్లీ మనకు ఇలా అంటే రైనీలో కానీ వింటర్ లో సాయంత్రంలో అయినా ఆల్రెడీ మనం అంటే మధ్యాహ్నం చేసుకున్న అన్నం మిగిలిపోయినా దాన్ని కొంచెం ఇలా పోపులా చేసుకుని ఒక ఫ్లేవర్స్ అడిషనల్ గా యాడ్ చేసుకుంటే వేడివేడిగా తింటే బాగుంటుంది. ఎందుకంటే మామూలుగా అలా చల్లారిన అన్నం తినాలన్నా కొంచెం ఇలాంటి సీజన్స్ లో కొంచెం బాధగా ఉంటుంది. సో ఇలాంటివి ఏమైనా చేసుకుంటే చిన్న ఐడియాతో మనకి టేస్ట్ బాగుంటుంది, ఆ రైస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, నూనె వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, సో దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, ఓకే, అలాగే కొద్దిగా కరివేపాకు, సో ఇలాంటి వాటిలో కొంచెం ఆ కరివేపాకు కూడా బాగా ఇలా చిన్నగా కట్ చేసేసి వేసినా కూడా ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది కదా. సో నెక్స్ట్ క్యాప్సికమ్. సో ఈ కొద్దిగా మనకు వేగాలండి. కాలీఫ్లవర్ ఆల్రెడీ ఉడికించి పెట్టారా రాజు? ఉడికించి పెట్టా, అంటే అది కొంచెం మనకి ఇలా వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. ఓకే, సో అయితే ఈ క్యాప్సికమ్ ముక్కలు కాస్త వేగాలి కదా. అవునండి, నేను చిట్కా చూస్తాం ఈలోగా. ఓకే అండి, ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు వేగుతూ ఉంటాయి, ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. కిస్మిస్ కి జీర్ణశక్తిని పుష్టిని పెంపొందించే గుణాలుంటాయి కాబట్టి తరచూ కిస్మిస్ ని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? సరిపోతుందండి. నెక్స్ట్ దీంట్లో మనకు రైస్ కు సరిపడా ఉప్పు, అలాగే కాలీఫ్లవర్ ముక్కలు, కొంచెం రైస్ ఐటమ్ కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాం. సో ఇలాంటి వాటిల్లో మనకి ఏం కాంబినేషన్ లేకపోయినా కూడా ఆ వేడి మీద తినేస్తే చక్కగా వెజిటబుల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి సరిపోతుంది కదా. సో లేదు కాంబినేషన్ కావాలనుకుంటే ఏదైనా ప్లెయిన్ మసాలా కర్రీ టైప్ లో చేసుకుంటే కొంచెం గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది. ఓకే అండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో
మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అండి. సో పొడి పొడిగా ఉడికించి పెట్టేసుకోవాలి ముందుగానే. అలాగే కొద్దిగా గరం మసాలా పొడి యాడ్ చేస్తుంది. కొంచెం ఆ ఫ్లేవర్ కూడా ఉంటే బాగుంటుంది. అంటే గోబీ ఉంది కదా, సో దానికి ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇలా ఏదైనా ఒక మసాలా పౌడర్ యాడ్ చేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఎలాగో ఉంటాయి కాబట్టి ఆ టేస్ట్ మనకి ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి రైస్ పట్టేస్తుంది. ఇది ఫైనల్ గా యాడ్ చేసుకుంటే ఆ మంచి ఒక స్మెల్ వస్తూ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. సో వేసుకునే ఆ పొడులు కూడా మనం తీసుకున్న వెజిటేబుల్ని బట్టి మారుస్తూ ఉంటే బాగుంటుంది. అండ్ ఎప్పుడు ఇలా లంచ్ బాక్సెస్ లో కూడా కర్రీస్ ఇలా రైస్ ఐటమ్స్ పెడుతుంటే పిల్లలు కూడా కొంచెం ఆ రైస్ ఐటమ్స్ కానీ ఆ కర్రీస్ రెగ్యులర్ గా చూస్తే వాళ్ళకి కొంచెం బోర్ వచ్చేస్తుంది. సో ఇలాంటివి ఏమన్నా జస్ట్ అలా కాంబినేషన్ తో ట్రై చేసేది రైస్ ఐటమ్ లాగా పెట్టేసినా కూడా బాగుంటుంది కదా. జస్ట్ అలా ఓపెన్ అంటే ఫ్రెండ్స్ మధ్యలో ఓపెన్ చేసిన కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా, వాళ్ళు కొంచెం క్యూరియాసిటీతో అడిగారు ఏంటి ఎలా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో జస్ట్ ఒక చిన్న ఐడియా కొంచెం ఆ కాంబినేషన్స్ ఏది బాగుంటుంది అనేది ప్లాన్ చేసుకుంటే చాలు. ఓకే అండి, రెడీ. అది చూస్తుంటేనే ఆ వేడి మీద తినేయాలి అనిపిస్తుంది. ఆ క్యాప్సికమ్ ముక్కలు చాలా బాగా వస్తుంది. ఆనియన్ రైతా లాంటిది అయినా కూడా బాగానే ఉంటుందేమో కదా రాజు గారు ఇలాంటి వాటికి. ఆనియన్ రైతా లేకపోతే ఇంకొంచెం బెటర్ గా అనుకుంటే బూందీ రైతా, బూందీతో చేసుకుంటాం కదా, సో అది చాలా సూపర్ ఉంటుంది. అంటే ఆ బూందీ కూడా అడిషనల్ యాడ్ అవుతుంది కదా. ఓకే, కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, రైస్ ఐటమ్ రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా గోబీ క్యాప్సికమ్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ క్యాప్సికమ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ వేసి కాస్త మగ్గాక అన్నం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ క్యాప్సికమ్ రైస్ రెడీ. గోబీ క్యాప్సికమ్ రైస్ తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకేనండి. చాలా టేస్టీగా ఉంది, చక్కగా యాజ్ ఇట్ ఈస్ గా ఉట్టిదే హ్యాపీగా చాలా బాగుంది. ఎందుకంటే మనం క్యాప్సికమ్ ఫ్లేవర్స్ తో పాటు మనం వేసాం కదా అల్లం వెల్లుల్లి గరం పేస్ట్, గరం మసాలా ఇవన్నీ కూడా, అండ్ ఫైనల్ గా యాడ్ చేసిన కొత్తిమీర ఫ్లేవర్ కూడా దానికి చక్కగా పట్టింది. వేడి మీద వేసుకున్నాం కదా. అవునండి, చాలా బాగుంది రాజు గారు, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చక్కగా సింపుల్ గా ఒక టేస్టీ కాంబినేషన్ ఈ రైస్ ఐటమ్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జామ పళ్ళు ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనం గతంలోనే చెప్పుకున్నాం. అయితే లివర్ సమస్యలు తగ్గించడానికి కూడా జామ పళ్ళు బాగా ఉపయోగపడతాయట. కాబట్టి లివర్ సమస్యలతో బాధపడేవారు తరచూ జామకాయలు తీసుకుంటూ ఉండండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో టేస్టీ రైస్ ఐటమ్ గోబీ క్యాప్సికమ్ రైస్ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా టేస్టీ వంట నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం బాదం పప్పుతో ఒక టేస్టీ స్వీట్ ఐటమ్ చూడబోతున్నామండి. అదేంటంటే బాదం పాక్. మరి ఈ బాదం పాక్ ఎలా తయారు చేసుకోవాలో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, ఇప్పుడు బాదం పాక్. అవునండి. సో బాదంతో జనరల్ గా హల్వాని ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా డ్రై ఫ్రూట్స్ లాగా మనము చాలా రకాల వాటిలో వాడుకుంటూ ఉంటాం కదా. సో ఈ బాదం పాక్ అంటే స్టోర్ చేసుకోవడానికి వీలవుతుందా రాజు గారు? స్టోర్ చేసుకోవచ్చండి. అంటే మనం మామూలుగా బెల్లం పాకంలో పట్టేసి మనం దాంట్లో మిక్స్ చేసుకుంటాం కదా. ఓకే, సో స్టోర్ ఉంటుంది. సో మనం నిల్వ ఉంచుకునే స్వీట్ అనమాట. ఓకే ఓకే, మరి బాదం పాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బాదం పాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాదం పొడి 2 కప్పులు, బెల్లం తురుము 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టీ స్పూన్,
రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం ఇక్కడ ఏంటంటే బాదం పప్పులు ఇలా కచ్చా పచ్చగా మనం ఇలా పొడి కొట్టుకోవాలండి. ఓకే. అక్కడక్కడ చిన్న చిన్న పలుకులు కూడా తగిలేట్టుగా ఉండాలి. ఓకే. సో దీన్ని కొంచెం మనం దూరగా వేయించుకోవాలి. ఓకే. సో బాదంకి అంటే ఆ పచ్చదనానికి చాలా ఎక్కువ ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్ లా ఉంటుంది కదా. సో స్వీట్స్ కి ఆ పచ్చదనం అంత బాగోదు కాబట్టి కొంచెం మనం వేయించితేనే కమ్మదనం అనేది కూడా బాగుంటుంది. అంటే మిగతా డ్రై ఫ్రూట్స్ అయినా కొంచెం డైరెక్ట్ గా వేసుకుంటే ఏమో తెలియదు కానీ ఈ బాదంకి అయితే కంపల్సరీ వేయించుకుంటేనే బాగుంటుంది కదా. అవునండి. మరి ఫైన్ పౌడర్ గా కాకుండా కొంచెం కచ్చపచ్చగా చేసుకుంటే మనకి అక్కడక్కడ పలుకులు తగులుతూ బాగుంటుంది. ఓకే. ఓకే. సో మనం వేయిస్తున్నప్పుడు కొంచెం ఆ కమ్మటి స్మెల్ అనేది తెలుస్తుంది. అవునవును. కాకపోతే ఈ బాదం పాక్ కొంచెం కాస్ట్లీ స్వీట్. ఓకే. ఓకే. సో దీనికి బెల్లం వాడుతున్నాం కదా రాజు గారు, మనము షుగర్ కూడా వాడుకోవచ్చా? అంటే టేస్ట్ పరంగా చూసుకుంటే వాడుకోవచ్చు లేదా బెల్లంతోనే బాగుంటుందా? అంటే బెల్లంతో కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. బెల్లం కుండే ఆ టేస్ట్ అనేది కూడా దీంట్లో యాడ్ అవుతుంది. బాగుంటుంది. ఓకే. ఎలాగో బెల్లంనే ఎక్కువ వాడమంటున్నారు కాబట్టి దీనికి బెల్లంతో బాగుంటుంది అంటున్నారు కాబట్టి మనం ఇది వాడుకుంటేనే బెటర్ ఏమో కదా. ఓకే. నెక్స్ట్ సో ఇది పక్కన పెట్టేసి బెల్లం పాకం పట్టేసుకోండి. ఓకే. సో దీనికి ఎలాంటి పాకం కావాలి మనకి? కొంచెం లేతగా ఉన్న పర్లేదు. సరిపోతుందా? ఓకే. మరి అంత ఉండపాకం అక్కర్లేదు. అక్కర్లేదండి. దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, సో అది లేత పాకం వస్తే మనం ఇది దాంట్లో మిక్స్ చేసుకోవటమేనా? అవునండి. ఓకే. సో ఇది బాగా కరిగి మనకు ఆ పాకం రావాలి. ఓకే. సో అయితే మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ పాకం రెడీ అవుతుంటుంది. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. అజీర్తితో బాధపడే వారి కోసం ఒక మంచి చిట్కా. ప్రతిరోజు పరగడుపునే ఖర్జూర పళ్ళు తీసుకున్నట్లయితే అజీర్తి తగ్గుతుంది. ఓకే, చిట్కా చూసారు కదా రాజు గారు. రెడీ అయ్యా పాకం కూడా. ఓకే అండి. ఓకే. ఇప్పుడు సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వేయనా అందులో? వేయండి కొద్ది కొద్దిగా. సో మనం పాకంతో ఏది చేసుకుంటున్నా కూడా కొంచెం ఆ క్వాంటిటీ అనేది సరిగ్గా వేసుకుంటేనే మనకి కదా. ఎందుకంటే లేకపోతే కొంచెం పాకం లేతగా అయిపోయినా అంటే కొంచెం ఎక్కువ ఇదైనా కూడా మనకి అది మనం పరుచుకున్నప్పుడు కానీ అదంతా మనకు ఆ ఉండ అనేది రాకుండా ఉంటుంది. సో ఇది కూడా కొద్ది కొద్దిగా బియ్య పిండా. ఇది ఎందుకు రాజు గారు? కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే. కొంచెం దగ్గర పడ్డానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే. వేయనా? వేయండి. ఓకే అండి. చాలా కొంచెం ఆపేసేసి సో కొద్దిగా చల్లారితే మనకి ఇది కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే. సో అప్పుడు మనం ఇంక ఇది ప్లేట్ లో పరిచేసుకొని కట్ చేసేసుకోవటం. చల్లారిన తర్వాత కొంచెం మనం ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. ఓకే, బాగుంది. ఇప్పుడు జీడిపప్పులు ఇలాంటి వాటితో కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చేసుకుంటే అదొక వెరైటీలా ఉంటుంది. ఎందుకంటే జీడిపప్పు పాకం అనగానే ఎప్పుడు మనం కూడా చూపించాము ఆల్రెడీ, అది అలా అలా ఉంటుంది. కానీ ఇలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో ఇలా మనం ప్లేట్ కొంచెం గ్రీజింగ్ చేసుకున్నాం. ఇది ఇవ్వనా? ఇది ఇది సో మనకి జనరల్ గా ఇప్పుడు ఈ పల్లి పట్టీలు ఇలాంటివి స్టోర్ ఉన్నట్టు ఇది కూడా ఉంటుందేమో కదా రాజు గారు? బానే, ఎందుకంటే ఏం వాటర్ లేదు ఇందులో, మనకి ఆ బెల్లం పాకమే కాబట్టి బానే ఉంటుంది అనుకుంటా నిల్వ. కొద్ది రోజులు ఉంటుంది. అండ్ మంచి హెల్దీగా కూడా ఉంది ఇది చాలా. అంటే బెల్లము బాదము అంతే మనం ఇందులో వేసుకుంటే వాడలేదు. బాదం ఉట్టి తినాలన్నా కొంచెం బోర్గా ఉంటుంది, వెగటొచ్చేస్తున్నట్టు.
ఇలా తిన్నా బానే ఉంటుంది కదా. ఎస్. సో పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినరు అనే వాళ్ళందరూ ఇలా చేసి పెట్టొచ్చు యాక్చువల్గా. ఎస్ అండి, ఆ చిక్కీ లాగా అలా బాగుంటుంది. ఎందుకంటే దీనిలో డీప్ ఫ్రై లేదు, ఏమీ లేదు కాబట్టి ఇది స్టోర్ చేసుకునే ఐటమ్ కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. అప్పుడప్పుడు తీసి ఈవినింగ్ టైమ్స్ లో స్కూల్ నుంచి రాగానే ఇచ్చేసాయి. ఓకే అండి. సో ఇలా దగ్గర పడిన తర్వాత మనం సో ప్లేట్లోకి తీసుకుని మనం సమంగా పట్ చేసుకోవాలి. ఓకే. సో స్పూన్ కూడా కొంచెం మనం నెయ్యి రాసేసుకుంటే స్ప్రెడ్ చేసుకోవడం ఈజీగా మనకి. చాలా మందికి ఈ టెక్నిక్ తెలియక అంటే కొంచెం అలా స్ప్రెడ్ చేసేటప్పుడు సరిగ్గా ఇదవ్వకపోతే కొంచెం అలా మనకి దద్దులుగా అలా ఉన్నట్టు ఉంటుంది. కొంచెం ఇలా నెయ్యి రాసుకుంటే చూడండి ఎంత స్మూత్గా వస్తుంది, బాగా వస్తుంది. ఆహా, నెయ్యిగా భలే ఉంది అది చూస్తుంటే. ఇది మనకి పూర్తిగా డ్రై అయిపోతే అలా కొంచెం తడితడిగా లేకుండా మనకి ఆ ముక్కలుగా వచ్చేసేసి స్టోర్ చేసుకోవడం ఈజీగానే ఉంటుంది కదా. ఓకే. సో ఇది మనం కాస్త చల్లారిన తర్వాత కట్ చేసుకుందాం, ముక్కలుగా కట్ చేసేసుకుందాం. వావ్, నైస్. ఆహా, భలే ఉంది రాజు గారు. ఆ పైన బాదం పలుకు అంతా కనిపిస్తూ వెరీ నైస్. ఓకే, ఇప్పుడు కార్వింగ్ చూద్దామండి. సో ఏం చేస్తున్నారు ముల్లంగితో ఈరోజు? క్రేన్ చేస్తున్నాను. క్రేన్, కొంగ. ఓకే ఓకే, 2 అవసరం పడతాయండి. సో ఇది మెయిన్ బాడీ వస్తుంది. ఓకే, ఇటువైపు టేల్ వస్తుందండి. ఓకే. సో ట్రిమ్ చేస్తున్నాను పాయింటెడ్గా వచ్చే విధంగా. ఓకే, ఇదేంటంటే కొంచెం ఇలా ఫ్లై చేస్తున్నట్టుగా వస్తుంది. మామూలుగా కొన్ని కార్లలో అలా హ్యాంగ్ చేసుకుంటారు కదా ప్లాస్టిక్. అవునవునవును. సో ఇక్కడ కొంచెం ట్రిమ్ నెక్ కొరకు. సో వింగ్స్ పెట్టడానికి ఇక్కడ స్లిట్స్ ఇస్తున్నాను. రెండో వైపు కూడా. సో ఇది మనం ఇంకో రాడిష్ లోంచి తీసుకోవాలి. ఎస్ అండి. సో ఈ స్లిట్ అనేది మనం ఇలా నిలువుగా ఇవ్వాలి. సో ఇలా అడ్డంగా ఇచ్చామంటే ఆ షేప్ మనకు ఏరోప్లేన్ లా కనిపిస్తుంది. ఓహో. సో ఇలా సైడ్ లోంచి ఇలా అడ్డంగా ఇస్తే మనం ఇలా పెడతాప్పుడు ఏరోప్లేన్ షేప్ లో వస్తుంది, క్రేన్ కాకుండా. పైకి పెట్టాలా? పైకి పెడితే ఇలా వింగ్ ఇలా వచ్చి ఇలా వాలిపోయినట్టుగా వస్తుంది. ఓకే 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 ఓకే. సో చిన్న చిన్న టెక్నిక్స్. ఓ. సో ఇది వింగ్స్ ఇంకొక దాంట్లో తీసుకుంటున్నాను. ఫుల్ లెంత్ లో ఒక 2 స్లైసెస్ తీసుకోవాలండి. ఓకే ఓకే ఓకే. సో ఈ రెండింటిని కలిపేసి మనం వింగ్ షేప్ లోకి తీసుకోవాలండి. ఓకే. సో అవి కూడా పల్చగా తీసుకున్నాం కాబట్టి ఇలా మీరు అన్నట్టు దాంట్లో పెడితే చక్కగా ఇలా వాలి మనకి ఆ వింగ్ షేప్ అనేది వస్తుంది, ఇలా వాలిపోతుంది. ఓకే ఓకే, నైస్. ఓకే. సో ఇక్కడ రెండింటిని కలిపేసి ఒకేసారి జిగ్జాగ్ కట్స్ ఇస్తాం. ఒకవైపు అండి, కింది వైపు. ఓకే ఓకే. అప్పుడు ఇలాంటివి కట్ చేసుకున్నప్పుడు మనం వాటర్ లో అది వేసుకోకూడదు కదా, ఎందుకంటే మళ్ళీ వాటర్ లో స్టిఫ్ అయిపోతుంది. ఓ, అయితే ఇందులో కూడా మనం చాలా కొంచెం ఇలాంటివన్నీ టెక్నిక్స్ ఫాలో అయితే మనం చేసుకునే ఇది అనేది వస్తుంది. ఓకే ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి బీక్ అండి. ఓకే. సో కొంచెం కలర్ చేంజింగ్ ఇస్తే మనకు అది బాగుంటుంది చూడడానికి కూడా కదా, అంటే సింపుల్ గా ఉన్నా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. ఎస్. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం టూత్ పిక్ తో ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకే, మనం ఇలా ఫిక్స్ చేసుకున్నాక కొంచెం ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే ఇలా మనం ట్రిమ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో లెవెల్ గా ఉంటే బాగుంటుంది, దానికి సరిగ్గా సరిపోయినట్టు ఉంటుంది. ఎస్. పెద్ద బాడీస్ కి అయితే మనం పెట్టేసినా బాగానే ఉంటుంది, కానీ ఇలాంటి వాటికి కొంచెం మనం ట్రిమ్ చేసేసుకుంటే షేప్ అనేది కరెక్ట్ గా ఉంటుంది కదా. ఎస్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ వింగ్స్ కట్ చేసుకున్నాం కదా. సో ఈ కటింగ్ పార్ట్ అనేది కొంచెం బ్యాక్ సైడ్ రావాలి. ఓకే ఓకే, డిజైన్. ఎస్. అండ్ ముందుది కొంచెం సన్నగా ట్రిమ్ చేసేసుకుంటే ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. వావ్.
ఓకే. ఓ నైస్. సో అలాగే ఐస్ పెట్టడానికి ఓకే. సో ఇక్కడ కొంచెం హోల్డ్ చేసుకొని సో ఇది వైట్ గా ఉంది కాబట్టి మనం ఆబ్వియస్ గా బ్లాక్ వేవ్ బ్లాక్ కలర్ లో పెట్టుకుంటే పెట్టాలి. చాలా బాగుంది. సో మిరియాలు పెడుతున్నాను. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయింది. నైస్. సో మనం వింగ్స్ కట్ చేసిన తర్వాత మిగిలిన బేస్ ఉంటుంది కదండి. అవును. సో దాన్ని మనం స్టాండ్ గా వాడేసుకుంటున్నాం. ఓకే. ఓకే. ఇలా లెగ్స్ 2 స్టిక్స్ పెట్టేసి ఇలా నుంచి. ఓ వెరీ నైస్. సో కార్వింగ్ కూడా చక్కగా రెడీ అయిపోయింది. సో ఈ బాదం పాక్ ఆరిపోతే మనము ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసేసుకోవచ్చు. అవునండి. ఓకే. సో మరి చూసారు కదండి, చక్కగా మనకి కార్వింగ్ రెడీ అయిపోయింది అండ్ బాదం పాక్ కూడా రెడీ. అయితే ఇది కాస్త చల్లారాక దీన్ని ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకోవాలి. మరి చల్లారేలోగా దీని తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. బాదం పాక్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి బాదం పొడి వేసి దోరగా వేయించి పక్కనుంచాలి. మరొక పాన్ లో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో వేయించిన బాదం పొడి, బియ్యం పిండి వేసి బాగా కలిపి దగ్గర పడినివ్వాలి. ఆపై ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకొని సమంగా పరిచి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే బాదం పాక్ రెడీ. ఓకే. మరి బాదం పాక్ తయారీ విధానం చూసారు కదా, రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. సో చక్కగా మనకి ఆరిపోయింది కాబట్టి ఇలా మనం ముక్కలుగా కట్ కట్ చేసి చేసుకొని నిల్వ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. అవునండి. అంటే మనం బేసిక్ గా ఇప్పుడు బాదంతో హల్వా అది చేసుకున్న పంచదార కాంబినేషన్ లోనే ట్రై చేస్తూ ఉంటారు కదా అందరూ. ఆ టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది ఇలా బెల్లంతో వేసుకొని చేస్తే ఆ బెల్లం ఫ్లేవర్ కూడా అనేది బాగా తెలుస్తుంది. బాగా తెలుస్తుంది. అంటే తింటున్న కొద్దీ ఆ ఒక కమ్మదనం, ఒక మంచి ఫీల్ అనేది బాగుంది కదా. వెరీ టేస్టీ. సో చాలా సింపుల్ గా టేస్టీగా చేసుకోవచ్చు. అవునండి. అండ్ హెల్దీ ఐటమ్ కూడా యాక్చువల్గా. yes. సో చూసారు కదండి, బాదం పాక్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. షుగర్ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా మెంతుల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, మరి పోటీ పడి వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. మరి చూద్దాం ఈరోజు వాళ్ళు ఎలాంటి ఊరించి వంటలు చేస్తారు. ఓకే, మరి ఊరించి వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? దీపిక అండి. దీపిక, ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుంచి వచ్చాము. వరంగల్ నుంచి. ఓకే, హాయ్. హాయ్ అండి. మీ పేరేంటి? ప్రవీణ. ప్రవీణ, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? వరంగల్ నుంచి వచ్చాను. వరంగల్. అయితే మీ ఇద్దరికి పరిచయం ఉంది? ఉందండి. ఏమవుతారు ఇద్దరు? తను మా చెల్లి, నేను తన అక్కని. ఓ, తను మీ చెల్లి, తను మీరు తన అక్క. ఓకే, అక్క చెల్లెలు ఇద్దరు. అవునండి. ఇద్దరైనా సిస్టర్స్? ఇంకా ఉన్నారా? ఇంకో సిస్టర్ ఉందండి. ఇంకో చెల్లి ఉంది. సో మీరు పెద్ద అందరిలో. అవునండి. ఓకే, సో ఇద్దరు రెడీ మరి వంటలు చేయడానికి? రెడీ. ఎవరు చేస్తారు ముందు ఈ రోజు? నేను చేస్తాను. అక్క చేస్తుంది అనమాట. అవును. ఓకే, ఏం వంట చేస్తారు దీపిక? బీన్స్ జింజర్ ఫ్రై. బీన్స్ జింజర్ ఫ్రై. ఓకే ఓకే, మరి బీన్స్ జింజర్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీన్స్ జింజర్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గోరుచిక్కుళ్ళు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, తరిగిన జీడిపప్పు 2 టీ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, మెంతికూర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. బీన్స్ జింజర్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే దీపిక, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. స్టవ్ ఆన్ చేయను. ఓకే, సో మీరు ఈ ఫ్రైలో క్లస్టర్ బీన్స్ అంటే గోరుచిక్కుళ్ళు వాడుతున్నారు అన్నమాట. అవునండి. ఓకే, ఫస్ట్ నూనె వేసుకోవాలి. ఓకే, చాలా. తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇంక ఇందులో పోపేం అక్కర్లేదా? లేదండి, అవసరం.
ఫ్రై కదా, ఫ్రైలో చక్కగా పప్పులు ఉంటే బాగుంటాయి కదా. లేదండి, లేదా దీనికి బాగోదండి. ఓకే ఓకే. ఉల్లిపాయలు కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. వేయండి. రైట్. తర్వాత మెంతికూర వేయాలి. మెంతికూర ఓకే. నెక్స్ట్ జింజర్ ముక్కలు, అల్లం ఓకే. కొద్దిగా, చాలా ఇంతే సరిపోతుంది. జింజర్ కొంచెమే వేసారు, తెలుస్తుందా దాని ఫ్లేవర్? అల్లం తెలుస్తుందండి. ఓకే. తర్వాత కొత్తిమీర కొద్దిగా, తర్వాత పసుపు కొద్దిగా. పసుపు ఓకే. ఏమిటి ఆలోచిస్తున్నారు? మర్చిపోయారు ఏమైనా? లేదండి. లేదా ఓకే. తర్వాత మనం ఉడకబెట్టిన గోరుచిక్కుడు ఓకే, అలా వేసేసి. గోరుచిక్కుడు బాగుంటుంది కదా, అంటే కర్రీ కానీ ఫ్రై కానీ చపాతీలోకి బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఓకే. అండ్ దీంట్లో కొంచెం మూత పెట్టిన తర్వాత మూత పెడదామా? సో ఆల్రెడీ ఉడికించినవే కాబట్టి కొంచెం జింజర్ ఫ్లేవర్ ఇవన్నీ దీనికి పట్టేస్తే బాగుంటుంది. నైస్. సో వరంగల్లో ఏం చేస్తూ ఉంటారు మీరు? అంటే మా మమ్మీ వాళ్ళది వరంగల్. అసలు మేము ప్రజెంట్ ఇప్పుడు మా హస్బెండ్ ఇక్కడ ఇంటెలిజెన్స్ లో డీజీపీ ఆఫీస్ లో చేస్తారు. సో మేము ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసారా? ఓకే ఓకే. మీ వారి పేరేంటి? సుమన్ కుమార్ అండి. సుమన్ కుమార్. పిల్లలు ఉన్నారా? ఒక బాబు. ఎంత వయసు? 7 months. 7 months. ఏం పేరు? సుదీప్ కుమార్. సుదీప్ కుమార్. సో అన్ని ఇలా ఈజీ వంటలు చేసుకుంటే కొంచెం అలాంటి పిల్లల్ని మేనేజ్ చేయడం ఈజీగా ఉంటుంది కదా. అవునండి. అంటే ఎక్కువసేపు స్టవ్ దగ్గర ఉండిపోతే కష్టం. ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే పర్వాలేదు కానీ. అవునండి. లేదంటే ఓకే. కాజు ముక్కలు కొద్దిగా. కాజు ముక్కలా? ఓకే. ఇవి జస్ట్ మనకి ఎడిషనల్ ఫ్లేవర్ అంతే. అవునండి. కంపల్సరీ ఏమీ లేదు. లేదండి, కాకపోతే టేస్ట్ బాగుంటుంది. గోరుచిక్కుడు మామూలుగా ప్లెయిన్ గా చేసుకున్నా బాగుంటుంది. అవునండి. కొంచెం ఎక్కువ ఇలా మసాలా టైప్ లో చేసుకున్నా బాగుంటుంది. అవును. కర్రీ టైప్ లో చేసుకున్నా కూడా బాగుంటుంది కదా. మీకు ఇష్టమేనా గోరుచిక్కుడు? ఇష్టమేనా? ఓకే. మా వారు ఎక్కువ తింటారండి. ఎక్కువ అలా వేసేస్తే మొత్తం పడిపోద్ది. స్పూన్ తీసి. కారమా? అవునండి, కారం. సో ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కదా మనం. అవునండి. సో మీ వారు ఎక్కువ తింటారు కాబట్టి ఎక్కువ గోరుచిక్కుళ్ళు వండేస్తూ ఉంటారా ఏమిటి? అవునండి. వీటితో నేను అన్ని వెరైటీస్? లేదండి, తనకి ఎక్కువ చికెన్ బిర్యానీ అంటే ఇష్టం అండి. మామూలు చపాతీకి అయితే ఇది. ఓకే ఓకే. తర్వాత ధనియాల పొడి. ఓకే. సాల్ట్ ఎప్పుడు వేస్తారు? వేస్తానండి. ఫైనల్ గా సాల్ట్. సో ముక్కలు ఉడికించుకునేటప్పుడు ఏం వేసుకోలేదు కదా? లేదండి, వేసుకోలేదు. ఓకే, బాగుంది. కారం వేయగానే ఒకసారి కలర్ఫుల్ గా వచ్చేసింది, రెడ్ గా. అవునండి. మనం ఈ ముక్కలు ఉడికించేసి పెట్టుకుంటే ఏవైనా కూడా ఫ్రైస్ చేసుకోవడం చాలా సింపుల్, ఈజీ అయిపోతుందండి. జస్ట్ తాలింపు అది ఒకటి వేగితే మనకి మిగతాదంతా కూడా ఇలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకేనా? అయిపోయినట్టేనా? అయిపోయినట్టు. అన్ని వేసేసుకున్నారుగా? వేసేసుకున్నాను. ఓకే. బౌల్. కొత్తిమీరతో ఫైనల్ గా ఇంకొంచెం కొత్తిమీరతో గార్నిష్. ఓకే, రెడీ అండి. నైస్. వేడిగా బీన్స్ జింజర్ కర్రీ రెడీ. ఓకే మరి వేడివేడిగా బీన్స్ జింజర్ ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ ఫ్రై తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీన్స్ జింజర్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, మెంతికూర, అల్లం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, పసుపు, ఉడికించిన గోరుచిక్కుడు వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన జీడిపప్పు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీన్స్ జింజర్ ఫ్రై రెడీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా.
పొరపాటున ఏదైనా గాయమై రక్తం కారుతున్నట్లయితే పట్టికని కరిగించిన నీళ్లలో కాటన్ని కానీ మెత్తటి క్లాత్ని కానీ ముంచి తీసి ఆ గాయం పైన తుడిచినట్లయితే రక్తం కారడం తగ్గుతుంది. బీన్స్ జింజర్ ఫ్రై తయారీ విధానం చూసారు కదా. ఓకే ప్రవీణ, రెడీయా నువ్వు? రెడీ అండి. నువ్వేం చేస్తావంట? క్యాబేజీ కొబ్బరి కూర. క్యాబేజ్ కొబ్బరి కూర. ఓకే ఓకే, మరి క్యాబేజ్ కొబ్బరి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాబేజ్ కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ తురుము 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే ప్రవీణ, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కాగగానే పోపు దినుసులు కొన్ని వేసుకోవాలి. ఓకే, మీ అక్కేమో ఫ్రైలో పోపేయలేదు, నువ్వేమో కూరలో పోపేస్తున్నావు ఏమిటి? దీంట్లో పోపు వేయాలండి. వేయాలా? ఓకే. ఇది చిటపట అంటుంటే కొన్ని ఆనియన్స్ వేయాలి. ఓకే. ఆనియన్స్ వేగాక పచ్చిమిర్చి. ఓకే. సో ఇప్పుడు ఇది కూర అంటే దగ్గరికి ఇలా ముద్ద కూరలా వస్తుందా లేకపోతే అంతేనా? ముద్ద కూరలా వస్తుందండి. ఓకే ఓకే. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో జనరల్ గా కొబ్బరి వేరే వాటిల్లో ఎక్కువ వాడతారు కానీ క్యాబేజీలో అంత వాడరు కదా, ఎందుకు ఈ కాంబినేషన్ ట్రై చేయాలనిపించింది? వెరైటీగా ఉంటుంది. అంటే ఇది ఎక్కడైనా నేర్చుకున్నారా లేకపోతే? ఆంటీ నేర్పించింది. ఆంటీ నేర్పించారా? ఓకే. ఇది కొంచెం వేగగానే క్యాబేజీ తురుము వేసుకోవాలి. ఓకే. మనకి క్యాబేజీ కరకరలాడుతూ ఉంటుంది, కొబ్బరి కూడా కరకరలాడుతూ ఉంటుంది కదా, బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్? బాగుంటుందండి. నేను ఎప్పుడు తినలే క్యాబేజ్ కొబ్బరి. అంటే మసాలా టైప్ లో చేసినప్పుడు జస్ట్ కొంచెం మసాలా ఎండు కొబ్బరి పేస్ట్ అలా వాడుకుంటూ ఉంటారు కదా, కానీ ఇలా పచ్చి కొబ్బరి వేసి ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చూడటం. ఇప్పుడు నువ్వు చేస్తేనే. ఇది నువ్వు చేసి ట్రై చేసి తిన్నావా? తిన్నాను. బాగుందా? బాగుంది. ఓకే. ఏం చేస్తుంటావు ప్రవీణ నువ్వు? నేను కేయూ యూనివర్సిటీలో ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్. ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్. ఓ కాబోయే లాయరా? అవునండి. ఓ నైస్. ఇది కొంచెం బాయిల్ కావాలి. మూత పెడదామా? పెట్టేద్దాం. మీ ఇంకో సిస్టర్ పేరేమిటి? ప్రణీత. ప్రణీత. నువ్వు లాస్ట్ అందరికంటే? ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది మనకు కొంచెం మగ్గితే నెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చా? ఇప్పుడు క్యాబేజ్ మనం పచ్చిది వేసుకున్నాం కదా, సో దీని బదులు కొంచెం హాఫ్ బాయిల్ చేసి కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. అంటే మనకి పచ్చిది కొంచెం ఫ్రై అవ్వడానికి అలా కొద్దిగా టైం పడుతుంది కదా. అవునండి. అంటే లేకపోతే ఇలాగే బాగుంటుందా ఇది? కొంచెం బాయిల్ అయ్యాక అంటే బాయిల్డ్ వేసుకుంటే బాగుంటుందా, ఇలా పచ్చిది ఇక్కడ వేయించుకుంటే ఇలానే బెటరా? బాయిల్ వేసుకుంటే బాగుంటుంది. బానే ఉంటుందా? ఓకే ఓకే. చూద్దామా ఒకసారి? చూద్దాం. ఓకేనా ప్రవీణ? ఓకే అండి. ఇప్పుడు కొంచెం పసుపు, తర్వాత కారము, ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము, కొంచెం కారం, కొంచెం ఉప్పు. ఓకే. ఇప్పుడు కొబ్బరి తురుము కొంచెం. ఓకే. ఓకే. సో కొబ్బరి తురుము కూడా వేసేసుకున్నాం కదా, చాలా చాలా అండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి. ఓకే. సో ఫైనల్ గా ధనియాల పొడి. అవునండి. ఇప్పుడు ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఫ్రై లాగే వచ్చేసింది కదా. ఫ్రై లానేనండి. ఇది రైస్ లోకి రోటీస్ లోకి బాగుంటుంది. ఇప్పుడు కర్రీ లాగా చేసుకుంటే కొంచెం అది వాటర్ యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. ఓకే.
ఓకేనా? ఓకే అండి. కొత్తిమీరతో గార్నిష్ చేస్తే బాగుంటుంది. ఓకే. చాలు. వేడి వేడిగా క్యాబేజీ కొబ్బరి కూర రెడీ. ఓకే ఓకే, మరి వేడివేడిగా క్యాబేజ్ కొబ్బరి కూర కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ కొబ్బరి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యాబేజ్ తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, ధనియాల పొడి వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ కొబ్బరి కూర రెడీ. ఓకే, మరి 2 వంటలు కూడా రెడీ అండి. చక్కగా సింపుల్ రెసిపీస్ ఎంచుకున్నారు ఇద్దరు కూడా. మరి టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు రాజు గారు చెప్తారు మనకి. సో రాజు గారు, 2 కూడా చాలా ఫాస్ట్ గా చేసేసుకునే వంటలు, సింపుల్ గా కాకపోతే టేస్టీగా చేసుకోవచ్చు. మరి చూద్దాం ఈ రోజు ఏది ఎలా ఉందో. ఓకేనండి, సో టేస్ట్ చూద్దామా? రైట్ అండి. సో బీన్స్, క్లస్టర్ బీన్స్. ఓకే. సో గోరుచిక్కుడుతో మనం ఎప్పుడు అంటూ ఉంటాం కదా, ఏ చేసిన బాగుంటుంది. తీసుకోండి. బాగుంది. జింజర్ ఫ్లేవర్ ఇంకొంచెం ఉన్నా కూడా బాగుండేది. ఇప్పుడు నెక్స్ట్ అది క్యాబేజ్ ట్రై చేద్దాం. తీసుకోండి. బాగుంది. ఇది కూడా క్యాబేజ్ చక్కగా క్రంచీగా ఉంది. అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనం క్యాబేజ్ని ఆల్మోస్ట్ ఉడికించేసి పోపేసి మిక్స్ వేసి వండుతూ ఉంటాం కదా. ఇక్కడ డైరెక్ట్ గా యాడ్ చేసేటప్పటికి అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉంది. చాలా బాగుంది. అంటే డైరెక్ట్ చేసుకుంటే కొంచెం టైం తీసుకుంటుంది, బట్ ఈ మెథడ్ లో బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో ఇద్దరు కూడా బాగా చేశారు చక్కగా, సింపుల్ రెసిపీస్ అండ్ టేస్టీ రెసిపీస్. మరి చూద్దాం ఫైనల్ గా ఇవాళ విన్నర్ ఎవరు. సో రాజు గారు చెప్పండి, మీరే ఏవి ఎలా ఉన్నాయో. 2 బాగానే ఉన్నాయండి. సో మీరు చెప్పినట్టుగా దీంట్లో బీన్స్ లో, గోరుచిక్కుడులో కొంచెం అల్లం ఫ్లేవర్ అనేది తగ్గింది. సో మీరు మేతి కూర అవసరం లేదు ఇక్కడ. ఓకే, అల్లం అంటే దానికి ఒక రకమైన కొంచెం ఘాటైన స్మెల్ కూడా ఉంటుంది కదా మేతి కూరకి. సో దానివల్ల ఏంటంటే అల్లం అనేది అది కొంచెం డామినేట్ చేసేసింది. సో అది మినహా కర్రీ టేస్టీగా ఉంది. మీరు జింజర్ అన్నారు కాబట్టి ఆ జింజర్ ఫ్లేవర్ పెద్దగా దాంట్లో తెలియట్లేదు. సో దాని తర్వాత క్యాబేజ్లో కూడా కొంచెం వేపుడు టైప్లో వచ్చేసింది. కొంచెం కూర అన్నాం కదా కర్రీ, అది కొంచెం అంటే మీరు టమాటో యాడ్ చేయడం, కొంచెం వాటర్ వేసేసి కొంచెం ముద్దలా వస్తే దగ్గరగా అయిపోతుంది, బాగుంటుంది. సో రెండిట్లో ఈరోజు క్యాబేజ్ బెటర్గా. ఓకే, సో కంగ్రాచులేషన్స్ ప్రవీణ, కంగ్రాట్స్. నువ్వే ఇవాళ చూపించేవంత విన్నర్. ఓకే, సో ప్రవీణ, నీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్. ఓకే, సో మీరు ఇటు వచ్చేసేయండి. ఓకే, సో దీపిక గారు, మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్. సో థ్యాంక్స్ ఇద్దరికి కూడా చక్కగా సింపుల్ గా ఫాస్ట్ గా ఊరించే వంటలు చేసి చూపించినందుకు. ఓకే, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇవాళ టేస్టీ వంటల్ని చూసారు కదండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. చపాతీల్ని చేసిన తర్వాత వాటిని అలాగే ఉంచేస్తే అవి గట్టి పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే చపాతీల్ని ఉంచిన డబ్బాలో
ఒక చిన్న అల్లం ముక్క వేసినట్లయితే చపాతీలు గట్టిపడకుండా మెత్తగా ఉంటాయి. ఓకే, మరి ఈరోజు చూసారు కదండి మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చేసి చూపించిన వంటల్ని మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ రోజు మనం చూసిన ఈ వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటలు చూసిన గోబీ క్యాప్సికమ్ రైస్ లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. గోబీ క్యాప్సికమ్ తర్వాత రైస్. ఇప్పుడు రైస్ లో మనం బాగా నిర్ధారించి అనుకున్నాం అన్నమాట, ఇంకా బ్రౌన్ రైస్ తీసుకోవాలి లేకపోతే పాలిష్ రైస్ తీసుకోవాలి అని. జనరల్గా మీరు వెస్టర్న్ కాన్సెప్ట్ కనుక చూస్తే కార్బోహైడ్రేట్స్ మంచిది కాదు, కార్బోహైడ్రేట్స్ తీసుకోరాదు అని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి కార్బోహైడ్రేట్స్ని వాళ్ళు చెప్తారంటే ఈ కంప్లీట్గా రీఫైన్ చేసిన వైట్ రైస్ లాంటి కార్బోహైడ్రేట్స్ని వాళ్ళు చెప్తారనమాట. అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, పీచు, విటమిన్ డి ఉన్న కార్బోహైడ్రేట్స్ ఉంటే తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ జీన్స్ అంటే భారతీయులు కానివ్వండి, సౌత్ ఏషియన్స్ కానివ్వండి, చైనా వాళ్ళు కానివ్వండి, జపనీస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళ జీన్స్లో రైస్ ఉంటుంది. సో డిఎన్ఏకి విరుద్ధంగా పనులు చేసామనుకోండి, దాని యొక్క ప్రభావం కూడా మన బాడీ మీద చూపిస్తుంది. అంటే ఈ డిఎన్ఏ మెమరీ కానీ ఇవన్నీ కూడా చాలా సంవత్సరాలు నుంచి మనకు పాస్ అవుతుందన్నమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ మూలంగానే మన బాడీ పనిచేస్తుంది. సో అలాంటప్పుడు దాన్ని తగినట్టుగా తీసుకోవాలి, రైస్ ఉండాలి. ఒకవేళ రైస్ ఎక్కువ తీసుకోవద్దు అనుకునే వాళ్ళు ఒక పూట రైస్ తీసుకుంటూ మరో పూట చిరుధాన్యాలు తీసుకుంటే ప్రాబ్లం లేదు. సో గోబీ క్యాప్సికమ్ రైస్, గోబీతో పాటు క్యాప్సికమ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కాబట్టి నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన బాదాం పాక్, బెల్లము, బాదాము, నెయ్యి, ఇది ఒక పౌష్టికాహారం లాగా ఉంది. పౌష్టికాహారం అంటే ఏంటి? క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది, అంటే తాకత్ ఇస్తుంది అన్నమాట బాగా. కానీ ద సేమ్ టైం చక్కటి మినరల్స్ కూడా ఉంటాయి. సో ఎవరికి అవసరం ఉంటుంది ఇలాంటివంటే చిన్న పిల్లలు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు లేకపోతే 10-12 ఏళ్ళ వాళ్ళకి, తర్వాత ఈ టీనేజ్లో ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఈ పౌష్టికాహారం చాలా ఇంపార్టెంట్. సో బాదాం పాక్ కూడా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఇక ఊరించే వంటలో 2 రకాల వంటకాలు చూశారు. బీన్స్ జింజర్ ఫ్రై, క్లస్టర్ బీన్స్ అల్లంతో పాటు జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని జీలకర్ర దీంతో మనం ఫ్రై చేసుకుంటున్నాం. సో క్లస్టర్ బీన్స్ అంటే గోడు చిక్కుడు ఎలాంటి ఒక వెజిటబుల్ అంటే అసలు బీన్స్ ఫ్యామిలీనే చాలా మంచిది. బీన్స్ కానివ్వండి, చిక్కుడుకాయ కానివ్వండి, అంటే దాన్ని బ్రాడ్ బీన్స్ అంటారు. ఇవన్నీ కూడా మనకు ఏంటంటే చాలా మంచి ఒక వెజిటబుల్ అన్నమాట. బీన్స్ ఇంటర్నేషనల్గా దొరికిన ఈ క్లస్టర్ బీన్స్, ఈ గోడు చిక్కుడు మాత్రం చాలా మటుకు మన కంట్రీలోనే దొరుకుతూ ఉంటుంది. స్వచ్ఛంగా స్వదేశీ ఒక వెజిటబుల్ అని కూడా మనం చెప్పచ్చు. సో దానితో పాటుగా అల్లం వేసుకొని ఇలా తీసుకోవడం అన్నది చాలా బాగుందండి. జీడిపప్పు ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఈ ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు అంతా కూడా మనము డెఫినెట్గా దాని క్వాంటిటీ మీరు అవాయిడ్ చేయకూడదు, తినాలి, క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి. ఇక ఆఖరిగా క్యాబేజ్ కొబ్బరి కూర. ఇప్పుడు మనం చూసిన ఈ బీన్స్ జింజర్ ఫ్రైలో జీడిపప్పు ఉపయోగించారు కదా, కానీ ఈ క్యాబేజ్ కొబ్బరి కూరలో క్యాబేజ్ కొబ్బరి కూడా ఫ్యాటే అయినా కూడా ధనియాల పొడి వాడారు. ధనియాల పొడి చాలా మంచిదండి. ఇప్పట్లో వీటి మీద చాలా రీసెర్చ్ జరుగుతూ వీటి వల్ల క్యాన్సర్ రాదు, లేకపోతే గుండె జబ్బులు దూరంగా ఉండొచ్చు, రక్తం బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది అని కొత్తగా వాళ్ళు మనకు రీసెర్చ్ చేసి చెప్తున్నారనమాట. కానీ చాలా కాలంగా ఇవి మన వంటింట్లో ఉంటున్నాయి, వీటిని మనం తరచూ కూడా అన్ని వంటకాల్లో వాడుతూ ఉన్నాం కాబట్టి ఇవి మనల్ని ఇన్నాళ్ళుగా కూడా చక్కగా హెల్దీగా ఉంచుతున్నాయి. ఇవాళ గోబీ క్యాప్సికమ్ రైస్, ఒక మంచి పౌష్టిక ఆహారం లాంటి ఒక స్వీట్, బాదాం పాక్ అండ్ 2 కర్రీస్. ఈ 2 కర్రీస్ కూడా బాగున్నాయండి. ఫ్యాట్ కోకోనట్లో ఉన్న, కాజులో ఉన్న క్వాంటిటీ ఇంపార్టెంట్. సో 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించి ఆటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు వాళ్ళందరికీ చేసి చూపించాలి అనుకునే వంటని ఈమెయిల్ ద్వారా గానీ లెటర్ ద్వారా గానీ తెలియచేయచ్చు. అలా పంపించినందుకు కూడా ఒక మంచి బహుమతి ఉంటుంది. సో ఒక టేస్టీ రెసిపీని రాసి పంపించండి. MTR మసాలా లక్షాధికారి కాంటెస్ట్. ప్రతి వారం ₹1,00,000తో పాటు 10,000 విలువైన MTR బహుమతులు గెలుచుకునే అవకాశం. ఈ పోటీలో పాల్గొనడానికి జస్ట్ ఒక్క మిస్డ్ కాల్ సరిపోతుంది. టోల్ ఫ్రీ నెంబర్ 1800 200 8363.
రాజు గారు ఈ రోజు మంచి వెరైటీస్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. రేపటి ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్.